నమస్తే నిందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో జలయుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న బ్యారేజీల పరిస్థితిపై మాటల యుద్ధం జరుగుతోంది. బ్యారేజీలో నీళ్లు నింపితే కూలిపోతాయని సర్కారు వాదిస్తోంది. రైతుల్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా బాగు చేయాలని బీఆర్ఎస్ కోరుతోంది. చేసిందంతా చేసి వేల కోట్ల రూపాయలు మింగేసి ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నారంటూ సర్కారు ఆక్షేపిస్తోంది. అసలు తెలంగాణ బ్యారేజీల భవిష్యత్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. నీళ్ల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో ఆ నీళ్ల పేరుతోనే దారుణాలు జరిగాయని సర్కార్ ఆరోపిస్తోంది. ప్రజల్ని మభ్యపెట్టారని మండిపడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న బ్యారేజీల్లో లోపాలకు బీఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు కడుతున్నట్టు 1,47,000 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోయింది. నిట్ట నిలువున పియర్లకు ఇప్పటికే పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయి. ఎగున ఉన్న అన్నారం సుందిల్ల బ్యారేజీలకు బొంగలు పడ్డాయి. ఆ 2 బ్యారేజీలు కూడా ఇలాగే కుంగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. వీటిలో నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం అని సూచించింది. అందుకే గత ప్రభుత్వమే ఎన్నికల ముందు ఆ బ్యారేజీల నుంచి నీళ్లు తీసేసిన విషయం ఈ సభకు నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒక్క మేడిగడ్డే కాదు, అన్నారంలోనూ లీకేజీ మొదలైందని చెప్పింది సర్కార్. ఇది గతంలో కూడా ఎన్డీఎస్ఏ టీం అన్నారం బ్యారేజ్ అంటే మేడిగడ్డ విజిట్ చేశారు, సపరేట్గా అన్నారం బ్యారేజ్ విజిట్ చేశారు. అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో, ప్లానింగ్లో, కన్స్ట్రక్షన్లో, ఓఎండ్ఎంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా క్రాక్స్ ఉన్నాయి. మరి ఆ బ్యారేజ్లో కూడా ప్రమాదంలో ఉంది. అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో, కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో, అన్నారం బ్యారేజ్లో కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది. బ్యారేజీల పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందన్న సర్కార్ ఇప్పటికీ బీఆర్ఎస్ సమర్థించుకునే ప్రయత్నం చేయటం విచారకరమని అభిప్రాయపడింది. ఆడ కాళేశ్వరం చూస్తా ఉంటే ఏంటి అధ్యక్ష, అసలు నిట్ట నిలువనే ఇట్లా చీలిపోయింది అధ్యక్ష. అక్కడ పిల్లరు కనిపిస్తా ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు అన్నారం సుందిళ్ళ పరిస్థితి కూడా ఎట్లాగే ఉండబోతోంది, మీరు తొందరపడే నీళ్ళు అందులో వదిలేరు, అవి కూడా పోతాయని చెప్తా ఉన్నారు. నీళ్లు పోనీయద్దని జ్యోతిష్యులు కాదండి వాళ్ళు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇంత స్పష్టంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా, రాష్ట్రం అంతా చూసిన తర్వాత కూడా ఇంకా మీరు కాళేశ్వరం కుంగిపోయిన దాన్ని 94,000 కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతూ ఉంటే దేశమంతా చూస్తూ ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషించి చెప్పారు. అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నారండి హరీష్ రావు గారు? నాకు అర్థం కావట్లేదు. నీళ్లు నింపితే ప్రమాదమన్న సర్కార్ మాటలపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. రైతు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వర్షాకాలంలోగా బ్యారేజీల్ని బాగు చేయాలని కోరింది. అయితే బ్యారేజీల విషయంలో ఈరోజు సరే ఆ సంఘటన మేము కూడా హర్షించము. తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని ఎంక్వైరీ చేయండి, టెక్నికల్ డిఫాల్ట్ అయిందో తెలుసుకోండి, కానీ తొందరగా దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక బ్యారేజీలే కాదు, కాళేశ్వరంలో మనం అనేక రిజర్వాయర్లు కట్టుకున్నాం, కాలువలు దవ్వుకున్నాం, ఎంతో ఆయకట్టు మనకు వచ్చేది ఉంది. అందువల్ల నేను మీతో కోరేది ఏంటంటే వర్షాకాలం వచ్చే లోపు దానికి టెక్నికల్గా ఒపీనియన్ తీసుకొని, సాంకేతిక నిపుణుల ఒపీనియన్ తీసుకొని సేఫ్ స్టేజ్కు దాన్ని తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పులు ఎవరు చేసినా, బాధ్యులు ఎవరైనా వారిని శిక్షించండి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించము అని చెప్పి మీ ద్వారా వారు తెలియజేయండి. అధికార ప్రతిపక్షాల వాదోపవాదాల సంగతి పక్కన పెడితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాథమిక నివేదికలోనే చాలా లోపాలు బయటపడ్డాయి. మరి ఫైనల్ రిపోర్ట్లో ఇంకేం తేలతాయనేది చూడాల్సి ఉంది. మేడిగడ్డ దగ్గర డ్యామ్ పగుళ్ళు చాలా స్పష్టంగా పెద్దగా ఉన్నాయి. పోయిన సంవత్సరమే అందులో నీళ్లు నింపడం ఆపేశారు. అయితే ఇక్కడ ఇంకా నీళ్లు నింపే అవకాశం లేదు. అసలు ఆ డ్యాము స్ట్రక్చర్
నీళ్లు నింపితే నిలిచే పరిస్థితి లేదని డ్యామ్ సేఫ్టీ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ నేపథ్యంలో కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు జీరో అయిపోయినట్టు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీలు బాగు చేయటానికి ఎంత సమయం పడుతుంది, అసలు తుది నివేదిక ఎప్పుడొస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమేననే వాదన వినిపిస్తోంది. ఏటా 25,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంపై ఖర్చు పెట్టాలి. ఖాళీ డ్యాంలు పెట్టుకుని ఇంత ఖర్చు అవసరమా? కాళేశ్వరం ఉపయోగం నిల్ అనే భావనలో ఉంది సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు మాత్రమే లేవని బీఆర్ఎస్ వాదించింది. రిజర్వాయర్లు, కాలువలు కూడా ఉన్నాయని, ఆయకట్టు పోతుందనే సంగతి గుర్తించాలని సూచించింది. కాళేశ్వరంలో బ్యారేజీల నిర్మాణ లోపాలే సమస్య కాదని, దాని ఆపరేషన్ ఖర్చు కూడా మోయలేనంత ఉందని సర్కారు ఎత్తిచూపింది. కాళేశ్వరం ఆపరేషన్ ఖర్చే 25,000 కోట్ల రూపాయలు ఉందని, ఈ భారం ఎవరు మోయాలని సర్కార్ బీఆర్ఎస్ని నిలదీసింది. ఆ 1000 కోట్ల నుంచి ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావు కానీ 10,000 కోట్లు కట్టాలంటే సంవత్సరానికి యాడ్ నుంచి తీసుకొచ్చి కడతాం అధ్యక్ష. 10,000 కోట్లైంది అధ్యక్ష. ఇది నడపడానికి కరెంటు ఖర్చు ఏమో 10,000 కోట్లట, నడపడానికి ఇంకో 15,000 కోట్లట, అంటే సంవత్సరానికి 25,000 కోట్లు. ఒక ఎకరానికి నీళ్ళు అయితే రావు కానీ సంవత్సరానికి మాత్రం 25,000 కోట్లు ఖర్చు. ఈ భారం ఎవడు మోయాలి అధ్యక్ష? ఇది ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. మొన్నటిదాకా గత ప్రభుత్వం అద్భుతమని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు వృధా ప్రయాసగా మిగిలిందని ప్రస్తుత సర్కార్ ఆరోపిస్తోంది. గుదిబండ కాబట్టి ఏంది? పోనీ ఆ గుదిబండైనా సరిగుంచారా అంటే మొత్తం ముక్కలు ముక్కలుగా చేసే గుదిబండని ఇచ్చారు. ఇన్ని మోయలేక, వాటిని సరిచేయలేక, ఆ తెచ్చిన అప్పులు కట్టలేక, వాటన్నిటిని ఏ రకంగా ప్రాజెక్టులు పూర్తి చేసి అందించాలని ఆయన తలమునకలై రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు న్యాయం చేయటం కోసం ఉన్న వాస్తవాలని చెప్పి వీటిని సరిచేసి ముందు పోదామని ఆయన ఒక ప్రయత్నం చేసి ప్రజెంటేషన్ ఇస్తే, ఇచ్చిన దగ్గర నుంచి చెప్తా ఉన్నారు లేచి ఒకటే అబద్ధాలు. ఇది ఎక్కడ అబద్ధాలు అధ్యక్ష? కరెక్ట్ కాదు కదా. పరస్పర ఆరోపణల మధ్య కాళేశ్వరం నీటిపై ఆధారపడ్డ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాళేశ్వరం నీళ్లు ఎప్పుడు వస్తాయి, రాకపోతే ప్రత్యామ్నాయం సంగతేంటి అనేది తేలాల్సి ఉంది. పైగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో పంటల మార్పిడి చేసి వరి వేసిన రైతులు ఇప్పుడేం చేస్తారనేది మరో ప్రశ్న. ఇలా అసలు సమస్యల సంగతి వదిలేసి అధికార ప్రతిపక్షాలు వాదించుకోవటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాళేశ్వరంపై రాజకీయం మానేసి ఆ ప్రాజెక్టు భవిష్యత్తేంటో నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆపరేషన్ ఖర్చు తడిసి మోపిడయ్యే పరిస్థితుల్లో, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును నిర్వహించగలరా లేదా అనే కొత్త ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు వచ్చిన అభ్యంతరాలన్నీ మరోసారి అందరికీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు గత జలసేతు బంధనంతో ప్రయోజనం లేదు. భవిష్యత్తు కార్యాచరణపై క్లారిటీ తెచ్చుకోవటం ముఖ్యం. మరి సర్కార్ ఏం చేద్దామనుకుంటుందనేది తేలాల్సి ఉంది. మొదట డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదికలో ఏం చెబుతుందో అనేది కూడా ఉత్కంఠగా మారుతోంది. ఇప్పటికైనా పార్టీలు రాజకీయం పక్కన పెట్టి జనం గురించి ఆలోచించాలనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పంటలకు నీటి కోసం రైతులు కొన్ని ప్రాంతాలలో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో పరస్పర ఆరోపణలతో టైంపాస్ చేయటం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. అసెంబ్లీలో నిజాయితీగా చర్చించుకునే పరిస్థితులు లేకపోవటం దురదృష్టకరమని చెబుతున్నారు. అవసరమైతే రైతు సంఘాలు, నీటి నిపుణులతోనూ సంప్రదించి కార్యాచరణ తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ గేమ్కు తెరపడేదెప్పుడు, అసలు కార్యాచరణ మొదలయ్యేదెప్పుడు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏ రాష్ట్రానికైనా నీరు జీవనాధారం. నీళ్ల విషయంలో ప్రభుత్వాలు సీరియస్గా దృష్టి పెట్టాల్సిందే. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైనా పొరపాట్లు జరిగినా వాటిని దిద్దుకునే ప్రయత్నాలు చేయాలి. అంతేగాని గురివింద గింజలు కానిదెవరో వెతికే ప్రయత్నం చేస్తే పుణ్యకాలం పూర్తయిపోతుంది. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని అధికార ప్రతిపక్షాలు కార్యాచరణ తీసుకోవాలి. తెలంగాణ భౌగోళిక పరిస్థితుల్లో గ్రావిటీ ద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వలేరు. ఆ ఉద్దేశంతోనే లిఫ్టుకు ప్లాన్ చేశామనేది బీఆర్ఎస్ వాదన. కానీ డబ్బుల కోసమే రీడిజైన్ చేశారని, తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఉంటే తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చి ఉండేవని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఎవరి వాదనలు వారికి బలంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయి. 1,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని సర్కార్ చెబుతోంది. రిపేర్ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంటోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ప్రమాద గంటికలు మోగిస్తోంది. SRSP 40 కోట్లతో SRSP ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే
అది పూర్తయ్యేసరికి 4,300 కోట్లయింది. అంటే 107 రెట్లు పెరిగింది అధ్యక్ష. కాళేశ్వరం డబుల్ అయితే ఇంత లొల్లి పెడుతుండ్రు, మరి ఎస్ఆర్ఎస్పి 107 రెట్లు పెరిగింది. జూరాల 70 కోట్లతో స్టార్ట్ చేస్తే 1815 కోట్లయింది, 25 రెట్లు పెరిగింది అధ్యక్ష. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లకు పెరిగింది అధ్యక్ష. సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి అధ్యక్ష, వీళ్ళేదో ఇంత ఖర్చు పెట్టినాను. ఇవాళ సింగూరు డ్యాము 25 టీఎంసీల అధ్యక్ష. 25 టీఎంసీల సింగూరు డ్యాము ఆ రోజు 169 కోట్లకు పూర్తయింది. ఇవాళ ఇదే సింగూరు డ్యామ్ కట్టాలంటే అధ్యక్ష కనీసం 4,000 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే నేను అనేది ఏంటంటే దయచేసి మీరు గమనించాల్సింది, ప్రాజెక్టులు రేట్లు పెరిగినాయి. ఆ రోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 దాకా అయిన ఖర్చు 54. సరే, ఆ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు పిలిచినటువంటి ప్రాజెక్టులన్నీ ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా పిలిచారు. పెరిగినా తగ్గినా రాష్ట్రానికి సంబంధం లేదు అధ్యక్ష. నేను అందుకే చెప్పింది, కేవలం 38,000 కోట్లతో అగ్రిమెంట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని మనం రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే ఖర్చు పెరగకుండా అదే డబ్బుతో అదే కాంట్రాక్టు విధానంతో కట్టి మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. కాంట్రాక్టరు మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా చేపించుకోవడానికి అవకాశం ఉన్నదాన్ని రీడిజైన్ చేసి 1,74,000 కోట్లకి ఎందుకు పెంచారు అధ్యక్ష? రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో కూడా ఈపీసీ కాంట్రాక్టే. దాంట్లో పెంచుకోవడానికి అవకాశం లేదు. ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టంలో ధర పెరిగినా తగ్గినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం ఆ దాంట్లో కట్టించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. చివరకు రిపేర్ గురించి కూడా నిజాయితీగా మాట్లాడుకోకుండా అధికారమిస్తే చేసి చూపిస్తామని మాట్లాడటమేంటని ప్రభుత్వం మండిపడుతోంది. కాళేశ్వరంలో ఏం జరిగింది, ఏం చేయబోతున్నారో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన రాజకీయ పార్టీలు వారికి మరింత ఆందోళన కలిగే విధంగా వ్యవహరించటం సరైన పద్ధతేనా అనే చర్చ జరుగుతోంది. మేడిగడ్డలో మొదలైన సమస్య క్రమంగా పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చూడాల్సి ఉంది. కాళేశ్వరం నిరుపయోగం అయితే పరిస్థితి ఏంటి? వేల కోట్ల రూపాయల నిర్మాణ ఖర్చులు, అప్పులు, వడ్డీలు ఏమవ్వాలి? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆందోళన కారణమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత స్థితిపై జరిగిన చర్చ గురించి పక్కన పెడితే ఏ పార్టీ ఉద్దేశం ఏంటనేది మరో చర్చ. కాళేశ్వరం కేసీఆర్ కట్టారు కాబట్టి దాన్ని నిరుపయోగం చేయాలనే దురుద్దేశంతో సర్కారు ఉందని బీఆర్ఎస్ వాదిస్తోంది. చేసిన తప్పులు ఒప్పుకోకుండా వాటిని కప్పిపుచ్చి దబాయిస్తున్నారని ప్రభుత్వం కౌంటరిస్తోంది. ఎడతెగని ఈ వాదనలతో అసలు విషయం తప్పుదోవ పడుతోందని నిపుణులు మొత్తుకుంటున్నారు. ఎవరికి ఎక్కువ తెలుసు, తప్పెవరిది లాంటి ప్రశ్నలు పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నష్టంతో ఎలా బయటపడాలో అసెంబ్లీ ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నారు. కానీ పొలిటికల్ డ్రామాకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీలు ఈ విషయం ఆలోచిస్తున్నాయా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు మేడిగడ్డకు ఏమైందో తెలంగాణ ప్రజలందరికీ తెలిసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక గురించి కూడా తెలిసింది. ఇప్పుడు వారికి తెలియాల్సిందల్లా ఒక్కటే, అదేంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి అనేది మాత్రమే. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్ట్ నిజంగా వృధాయేనా అన్న ఆలోచనే జనాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు ప్రాజెక్టు ఉపయోగంలోకి వచ్చినా రాకున్నా తెచ్చిన అప్పులు తీర్చాల్సిందే, ముందు వడ్డీ కట్టాల్సిందే, ఈ భారమంతా ప్రజలు మోయాల్సిందే. దీని గురించి ఆలోచిస్తే మెరుగైన పరిష్కారం దొరుకుతుందేమో అనే ఆశ అడియాసేనా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. కాళేశ్వరం వరప్రదాయిని అని చెబుతున్న బీఆర్ఎస్ అన్ని రకాలుగా స్టడీ చేశాకే దాన్ని చేపట్టామని పదే పదే చెబుతోంది. నిజాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా ఇంకా బుకాయింపేంటని సర్కారు కొట్టిపారేస్తోంది. నిజాలు ప్రజల ముందు పెట్టాం, ఇక ముందేం చేయాలో నిపుణుల సూచనలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. రెండు వైపులా ఘర్షణాత్మక వాతావరణం నెలకొనటం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది. అధికార ప్రతిపక్షాలు కలిసి ఓ ఏకాభిప్రాయానికి వచ్చి కార్యాచరణ తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందనే హితవును వినిపించుకునేవారెవరూ కనిపించడం లేదు. కాళేశ్వరం నీళ్లు చాలా చెరువులకు కూడా ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ చెరువుల పరిస్థితి ఏమిటనేది మరో ప్రశ్న. రేపు వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసినా కొంత సమస్య తప్పదనే అంచనాలు ఉన్నాయి. అదే కాస్త తక్కువ వర్షం పడితే పరిస్థితేంటో ఆలోచించి సర్కారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అటు ప్రభుత్వం కూడా రైతుల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో ఉన్నామని చెబుతోంది. అసెంబ్లీ సెషన్ అయ్యాక నిపుణులతో చర్చించి సర్కారు మెరుగైన కార్యాచరణతో ముందుకొస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. గతంలో తాము చేసిన సూచనలు పెడచెవిన పెట్టారని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎత్తుచూపింది. ఈసారి అథారిటీ సూచనలు తూచా తప్పకుండా పాటించాలని నిపుణులు కోరుతున్నారు.
రాష్ట్రంలో సీనియర్ ఇంజనీర్లు ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఉంది, జలవనరుల నిపుణులున్నారు, సాంకేతిక నిపుణులు కూడా అందుబాటులో ఉన్నారు. వీరందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి సంప్రదింపులు జరిపితే రాజకీయ పార్టీలకు తట్టని పరిష్కారం చూపిస్తారు అనే వాదన కూడా వినిపిస్తోంది. వీరు రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తారు కాబట్టి ఆచరణాత్మక పరిష్కారం చూపుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం కట్టేటప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిన మేడిగడ్డ, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యతపై నివేదికలిచ్చిన ఇంజనీర్లను పిలిస్తే ఖచ్చితంగా మరింత స్పష్టత వస్తుందనే సూచనలు వస్తున్నాయి. సర్కారు ఖచ్చితంగా వీటిని పరిగణనలోకి తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. నీటి కోసం ఏర్పాటైన రాష్ట్రంలో నీటి సమస్య రాకూడదు. అలా జరగకుండా రాజకీయ పార్టీలు కార్యాచరణ తీసుకోవాలి. ప్రాజెక్టు ఉండి కూడా నిరుపయోగంగా మారే పరిస్థితులు రావటం దురదృష్టకరం. బ్యారేజీలకు నష్టం జరగకుండా వీలైనంత త్వరగా నీళ్లు నింపే పరిస్థితులు రావాలనే ఆలోచన ఉన్నా అదెలా అనే చిక్కు ప్రశ్నకే సమాధానం రావాల్సి ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్ని కోణాలలో సమస్యను విశ్లేషిస్తోంది. వారిచ్చే నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తును డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది.